జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు, కొందరు మోస్తూ తిరుగుతారు. ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తలదించనివ్వదు. సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. ఒకడి కింద పని చేస్తున్నందుకు ఎప్పుడు సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది సమాధిలోనే. అదృష్టం తానంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరు చెబుతుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితుడు ఉండాలి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండిటికి తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికని. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశాన నవ్వింది. నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం ఎంతో గొప్పది. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసే వాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య ఒక్కటే. అప్పు ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటారు, లేక శత్రువునైనా సంపాదించుకుంటారు. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాలలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. అసాధ్యం అనే భావనను మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. కాలం దేన్ని సరిచెయ్యదు. మనమే కాలంతో పాటు అన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు.
కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. కష్టపడే వారికి చిన్న చిన్నగా కష్టాలు దూరం అవుతుంటాయి. అందుకే కష్టపడండి, కష్టాలను దూరం చేసుకోండి. మనసును ఆరోగ్యకరమైన ఆలోచనతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భయపడుతూ కూర్చుంటే ఎదగలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేచి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువ సందర్భాల్లో కలిపేది అవసరం మాత్రమే. మనం ఇతరుల మీద చూపించే ప్రేమ కూడా ఒక అవసరం లాంటిదే. శరీరాన్ని చూసి ప్రేమించే ప్రేమ క్షణాల్లో పోతుంది. మనసుని చూసి ప్రేమించే ప్రేమ మరణం వరకు మనతోనే ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడు రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి, కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు. మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నాక నమ్మడం మొదలుపెట్టు. అదే నీకు మేలు. మంచి మనసులు వీధి దీపాల లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురు ఉంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోవచ్చు. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. పోటీ ప్రపంచంలో అలుపొస్తుందని ఆగిపోతే నువ్వు లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు. ముందు అలుపుని అధిగమించు, లక్ష్యం నీ దగ్గరికి చేరుతుంది. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా మన పరిస్థితులు మారవు. కారణం, మారాల్సింది మన పరిస్థితులు కాదు, మారాల్సింది మన హృదయం, మన ప్రవర్తన. ఎవడో ఎగతాళి చేశాడని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తుంచుకో, ఎగతాళి చేసిన వాడే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. గుర్తుంచుకో, ఆడది 10 మందిలో పని చేయడానికి వెళ్ళింది అంటే తాను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి బలమయ్యింది అని అర్థం. 2 పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చేయగలనని ఆత్మవిశ్వాసం, 2 చేయలేనని అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అసూయ, ద్వేషం అనే 2 మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే 3 గుణాలు మాత్రమే వ్యక్తుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి.